హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ పురాణాలు. గత వీడియోలో మనం బ్రహ్మదేవుడు మహావిష్ణుని శపించిన సంఘటన, గంగాదేవి శంతనుల వివాహం, అష్టవసువుల కథ, భీష్ముని జననం, భీష్మ ప్రతిజ్ఞ మరియు శంతనులు సత్యవతుల వివాహం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం చిత్రాంగదుడు విచిత్రవీరుడి జననం గురించి, అంబిక అంబాలికల స్వయంవరం గురించి, అదేవిధంగా ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడి జననం గురించి తెలుసుకున్నాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే వీడియోని లైక్ చేసి వీడియో చూడండి. ఇక వీడియోలోకి వెళితే, సత్యవతి శంతనుల వివాహం ఘనంగా జరుగుతుంది. వారికి 2 మగబిడ్డలు జన్మిస్తారు. మొదటివాడు చిత్రాంగదుడు, రెండోవాడు విచిత్రవీర్యుడు. తరువాత కొన్ని సంవత్సరాలకి 2 పిల్లలు చిన్న వయసులో ఉండగానే మహారాజు అయిన శంతనుడు మరణిస్తాడు. ఇక భీష్ముడు 2 సోదరులను పెంచి పెద్ద చేస్తాడు. వారికి అన్ని విద్యలు నేర్పిస్తాడు. ఇక చేసిన భీష్మ ప్రతిజ్ఞ అనుసరించి చిత్రాంగదుడిని రాజును చేసి రాజ్య పాలనా బాధ్యతలను పక్కన ఉండి చూసుకుంటూ ఉంటాడు. చిత్రాంగదుడు గర్వం ఎక్కువ. ఒకరోజు అరణ్యంలో వేటకు వెళ్లి అక్కడ ఒక గంధర్వునితో మాటా పెంచి అతనితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో చిత్రాంగదుడు మరణిస్తాడు. తరువాత భీష్ముడు విచిత్రవీరుని రాజుగా నియమించి రాజ్య పాలనా బాధ్యత అప్పగిస్తాడు. విచిత్రవీరుడు చెడు వ్యసనాలకు అలవాటు పడి తప్పుడు దారిలో వెళుతుంటాడు. భీష్ముడు ఎన్నో రకాలుగా చెప్పినా వినిపించుకోడు. అప్పుడు సత్యవతి, భీష్మ, విచిత్రవీరుడు చాలా చిన్నవాడు, అతనికి బాధ్యతలు అంటే ఏంటో తెలియవు, కనుక అతనికి వివాహం చేసి తిరిగి దారిలో పెట్టే మంచి కన్యలను వెతుకు అని చెప్తుంది. అందుకు భీష్ముడు సరే అని చెప్పి, కాశీరాజు తన 3 కుమార్తెలు అయిన అంబిక, అంబాలికలకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ విషయం తెలుసుకున్న భీష్ముడు అక్కడికి వెళ్లి స్వయంవరానికి వచ్చిన అందరి రాజులకు సవాలు విసురుతాడు. కొంతమంది భీష్ముని యొక్క సామర్థ్యం తెలుసు కాబట్టి యుద్ధం చేయకుండా వెనుదిరిగి వెళతారు. కొంతమంది రాజులు యుద్ధం చేసి ఓడిపోతారు. అందులో ఒకడు అయిన సాల్వుడు మాత్రం గొప్ప యుద్ధం చేస్తాడు. అయినా భీష్ముడు మహావీరుడు, అతన్ని గెలవడం అసాధ్యం కాబట్టి సాల్వ మహారాజు కూడా భీష్ముడి చేతిలో ఓడిపోతాడు. భీష్ముడు గెలిచిన కన్యలను తీసుకొని వెళుతుండగా అందులో పెద్దది అయిన అంబ తనకి ఈ వివాహం ఇష్టం లేదని, తాను సాల్వ మహారాజును ప్రేమించాను అని చెప్తుంది. అందుకు భీష్ముడు, తల్లి, నీవు ఈ విషయం కాశీ నరేషుని సభలోనే చెప్పి ఉంటే నేను నిన్ను తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసేవాడిని కాదు. అయినా కూడా నేను నీకు అనుమతిని ఇస్తున్నాను. నీవు సాల్వ మహారాజు దగ్గరకు వెళ్లి సాల్వుని పెళ్లి చేసుకోమని చెప్తాడు. అప్పుడు అంబ సరే అని చెప్పి సాల్వ మహారాజు దగ్గరకు వెళ్తుంది. అప్పుడు సాల్వుడు, వేరొకరు గెలిచిన కన్యను నేను వివాహం చేసుకుంటే నా రాజ్య ప్రజల ముందు నా గౌరవం పోతుంది, కాబట్టి నేను వివాహం చేసుకోను అని చెప్తాడు. అది విన్న అంబ పగిలిన హృదయంతో హస్తినాపురానికి వచ్చి జరిగిన విషయం అంతా చెప్పి భీష్ముడు తన జీవితం నాశనం చేశాడు అని భావించి అతడిని వివాహం చేసుకోమంటుంది. అందుకు భీష్ముడు, తల్లి, నేను అస్ఖలిత బ్రహ్మచార్య వ్రతంలో ఉన్నాను. నీవు సరే అంటే నీవు కూడా నా సోదరుని వివాహం చేసుకోవచ్చు అని అంటాడు. అందుకు అంబ ఒప్పుకోదు. భీష్ముడు మాత్రమే తనను వివాహం చేసుకోవాలి అని పట్టు విడవకుండా ఉంటుంది. అందుకు భీష్ముడు అంగీకరించడు. కాబట్టి హస్తినాపుర సింహాసనానికి కట్టుబడిన నిన్ను సర్వనాశనం చేస్తాను అని శపథం చేస్తుంది. శపథం చేసిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భీష్ముడు అంబాలికలను తన సోదరుడు అయిన విచిత్రవీరునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. కానీ విచిత్రవీరుడు చెడు అలవాట్ల కారణంగా అతను వివాహం జరిగిన కొన్ని రోజులకే మరణిస్తాడు. ఇప్పుడు హస్తినాపుర సింహాసనానికి వారసులు లేరు కాబట్టి అందుకు సత్యవతి, భీష్మ, రాజ్యం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నీవు తప్ప మరొక మార్గం లేదు. దయచేసి అంబాలికలను వివాహం చేసుకొని రాజ్యపాలన చేయమని చెప్తుంది. అందుకు భీష్ముడు ఒప్పుకోడు. తరువాత సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి దేవర న్యాయం గురించి చెబుతాడు. దేవర న్యాయం అంటే సంతానం లేని రాజు తన రాజ్యం కోసం వారసులు కనలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక ఉత్తముడు అయిన బ్రాహ్మణుడి వలన సంతానం పొందవచ్చును అని చెప్తాడు. అందుకు భీష్ముడు అంగీకరించి సత్యవతికి విషయం చెప్తాడు. అప్పుడు సత్యవతికి తన మొదటి కుమారుడు అయిన వేదవ్యాసుడు గుర్తుకు వస్తాడు. వెంటనే సత్యవతి వేదవ్యాసుడిని తలుచుకుంటుంది. అప్పుడు వ్యాసుడు వెంటనే ప్రత్యక్షమయ్యి జరిగిన విషయాలు తెలుసుకొని సత్యవతి చెప్పిన ప్రకారం దేవర న్యాయం ద్వారా సంతానం కలుగజేస్తాను అని చెబుతాడు. అప్పుడు సత్యవతి అంబికను వేదవ్యాసుని గదిలోకి పంపిస్తుంది. అప్పుడు అంబిక లోపలికి వెళ్లి నల్లటి శరీరం, జటాజూటం, ఎర్రటి నేత్రాలు కలిగిన వ్యాసుని చూసి అంబిక భయపడి కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు వ్యాసుడు తనకి ఒక మహాబలవంతుడైన పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు. అతనికి ధృతరాష్ట్రుడు అని నామకరణం చేస్తారు. తరువాత సత్యవతి అంధుడు అయిన ధృతరాష్ట్రుడు రాజ్యం అప్పగించడం మంచిది కాదు అని భావించి అంబాలికను వ్యాసుని గదిలోకి పంపిస్తుంది. అంబాలిక వ్యాసుని చూసి భయపడి పాలిపోతుంది. పాలిపోవడం అంటే చర్మం తెల్లగా అయిపోవడం. అందువల్ల తనకు పాండువర్ణం అంటే బాగా తెల్లని రంగు కలిగిన చర్మంతో ఒక పుత్రుడు జన్మిస్తాడు.
అతనికి పాండురాజు అని నామకరణం చేస్తారు. ఇక మొదట అంబికకు అంధుడు అయిన ధృతరాష్ట్రుడు జన్మించడం వలన మరొకసారి అంబికను వెళ్ళమంటుంది సత్యవతి. అప్పుడు అంబిక భయపడి తన దాసిని వ్యాసుని వద్దకు పంపిస్తుంది. ఆమె ధైర్యంగా వెళ్లడంతో ఆమెకి మహాజ్ఞానవంతుడైన ధర్మ సంపన్నుడైన విదురుడు జన్మిస్తాడు. విదురుడు సాక్షాత్తు యమధర్మరాజు అంశ. ఆ కథను తెలుసుకుందాం. పూర్వం మాండవ్య ముని అనే మహర్షి ఉండేవాడు. అతను ఊరి బయట ఒక ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు కొందరు దొంగలు వచ్చి రాజుగారి ధనాన్ని దొంగలించి ఆ ముని ఆశ్రమంలో దాక్కుంటారు. అప్పుడు భటులు అక్కడికి వచ్చి వారిని అందరినీ పట్టుకొని వారికి ఆశ్రయం కల్పించాడు అనే నెపంతో మాండవ్యముని కూడా బంధించి రాజుగారి వద్దకు తీసుకుని వెళతారు. అప్పుడు రాజు మాండవ్యమునికి ఎలాంటి విచారణ జరిపించకుండానే శూలదండనం విధించాడు. ఒకరోజు కొంతమంది ఋషులు పక్షుల రూపంలో వచ్చి, ఓ మహర్షి, నీకు ఈ విధంగా శిక్ష విధించింది ఎవరు అని అడుగుతారు. అప్పుడు మాండవ్యముని, గత జన్మ పాప ఫలితం, నేను ఎవరిని నిందించలేను అని అంటాడు. అప్పుడు భటులు ఈ విషయం విని రాజుగారికి చెప్తారు. రాజుగారు క్షమించమని అడిగి అతనిని విడిపిస్తాడు. తర్వాత మాండవ్యముని యమలోకానికి వెళ్లి, యమధర్మరాజా, నేను ఏం పాపం చేశాను అని నాకు ఇంతటి శిక్ష విధించావు అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు, మునివర్య, నీవు చిన్నతనంలో తూనికలను పట్టుకొని వాటికి మేకులు గుచ్చి ఆనందించేవాడివి. దాని కారణం చేత నీకు ఈ శిక్ష విధింపబడింది అని చెప్తాడు. అప్పుడు మాండవ్యముని 14 సంవత్సరాల రూపాయలు పిల్లలు తెలిసి తెలియక చేసిన తప్పులకి అంత పెద్ద శిక్ష విధించడం సరికాదు. కాబట్టి బాల్యంలో నేను తెలిసి తెలియక చేసిన తప్పుకి నీవు ఇంతటి శిక్ష విధించావు. కనుక నువ్వు శూద్రయోనిలో జన్మిస్తావు అని శపిస్తాడు. అందుకే యమధర్మరాజు విదురుని రూపంలో హస్తినాపురంలోని దాసికి జన్మిస్తాడు. ఇక నెక్స్ట్ వీడియోలో మనం ధృతరాష్ట్రుని యువరాజు పట్టాభిషేకం, ధృతరాష్ట్రుని వివాహం, పాండురాజు యొక్క వివాహం, పృథ యొక్క వరం, పాండురాజు కుంతి మాతృల వివాహం మరియు పాండురాజుకు జింకలు ఎందుకు శపించాయి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు